ఫ్రెండ్స్ విజయ్ దళపతి అలాగే త్రిషల మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఇప్పటికే చాలా అంటే చాలా వైరల్ అవుతున్న విషయాల గురించి మనకు బాగా తెలుసు కరెక్ట్‌గా. ఎలక్షన్స్‌కి ముందు అంటే తమిళనాడు ఎలక్షన్స్‌కి ముందు ఒక నెల రోజుల ముందు విజయ్ నుంచి విడాకులు కోరుకున్నట్టుగా పిటిషన్ అడిగినట్టు మనకి తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది కనుక చూస్తే ఆస్తికి సంబంధించిన చాలా వార్తలు అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వారాలు అవుతుంది. అయితే అసలు విజయ ఆశ విషయంలో రాత్రికి రాత్రే ఎటువంటి మార్పులు చేశాడు అనేది ఇప్పుడు మనం జానకి ఎలక్షన్స్‌కి ముందు విజయ్ తన ఆస్తి వివరాలను ఎలక్షన్ కమిషన్‌లో సబ్మిట్ చేయాలి అవును కదా! అయితే ఇక ఏమైంది అంటే తనకి సంబంధించిన ఆస్తులని, అలాగే తనకు సంబంధించిన కార్లు, ఇతర షేర్లు, డబ్బులు వీటన్నిటిని కూడా ఇవ్వటం జరిగింది కదా! అంటే ఎలక్షన్ కమిషన్‌కి పెట్టడం జరిగింది కదా! దానిలో తను రాసుకున్న ఒక వీలునామా అని కూడా పెట్టడం అయితే జరిగింది. రాసాడు. అంటే నా ఆస్తిని, నా యావదాస్తిని కూడా నేను 5 భాగాలుగా విభజిస్తున్నాయి. భాగాలలో ఒక భాగం నా తల్లిదండ్రులకి, ఒక భాగం నా భార్యకు, ఇంకొక భాగం నా సొంత ఖర్చులకు నేను పెట్టుకుంటున్నాను. అని చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే. ఇప్పుడు రాత్రికి రాత్రి ఆ వీలునామా మార్చేయడం జరిగింది. అయితే విజయ్ ఏం చేశాడు అంటే, తనకి సంబంధించిన వాటాను తీసేసి తన వాటాని తన ఇద్దరు పిల్లలతో పాటుగా తన భార్యకి కూడా ఇచ్చారు. అంతేకాకుండా తన తల్లిదండ్రుల తదనంతరం వాళ్ళ ఆస్తి తన భార్యకి ఒక్క వాటా వెళ్తుంది అని రాయడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చేశాడు? అంటే తన భార్య పిల్లల మీద ప్రేమతోనే ఇదంతా చేశాడన్నమాట. ఎందుకంటే గమనించినట్లయితే విజయ్ ఇప్పుడు కూడా తన భార్యని ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే తన భార్య గురించి, తన పిల్లల గురించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం టాలీవుడ్ మీడియా ప్రపంచంలో చాలా అంటే చాలా గట్టిగా వినిపిస్తోంది.